ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకొని ఈనాటి ధ్యానాన్ని మనం కొనసాగిద్దాం. అబ్రహాము దేవుని మహింపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ప్రియులారా, నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకున్న ఈ వాక్య భాగంలో ఒక కీలకమైన విషయం ఏంటంటే, విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహాము విశ్వాసము వలన బలము పొందెను. మనం బలం ఎలా పొందుతాము అంటే విశ్వాసము మూలముగానే. క్రైస్తవుని యొక్క బలం ఎక్కడ దాగి ఉంది అనంటే విశ్వాసములోనే దాగి ఉంది. జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసంతోనే మన యొక్క భక్తి జీవితం ముడిపడి ఉంది. విశ్వాసంతోనే దేవునితో మనకున్న సంబంధం ముడిపడి ఉంది. ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే, లేఖనం సెలవిస్తున్న ప్రకారంగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసము వలనే బలం పొందుతాం. ఆ మాటకు వస్తే యేసుప్రభు వారు అనేక మందిని స్వస్థపరుస్తూ తరచుగా పలికిన మాట ఇదే: నీ విశ్వాసమే నిన్ను బలపరిచింది, నీ విశ్వాసమే నీకు స్వస్థత కలగజేసింది, నీ విశ్వాసమే ఈ కార్యం నీ జీవితంలో జరిగింది. సో ఎక్కడ దాగి ఉంది క్రైస్తవుని యొక్క బలం, శక్తి అంటే విశ్వాసములో దాగి ఉంది. ఉదాహరణకి చదువుకున్న వాక్య భాగాన్ని బట్టి అబ్రహాము ఎలా బలం పొందాడు అంటే విశ్వాసమును బట్టి మనం చూసాం. అవును, దేవుడు అబ్రహాముతో ఏం చెప్పాడు? నిన్ను అనేక జాతులకు నేను తండ్రిగా చేస్తాను అన్నాడు. అలాగ చెప్పిన మాటను బట్టి, వాగ్దానము బట్టి అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచాడు. ఎలా నమ్మాడు అంటే, ఎలాంటి ఒక విశ్వాసం కలిగి ఉన్నాడు అంటే, మృతులను సజీవులుగా దేవుడు చేయగలిగిన వాడు అని నమ్మాడు. శూన్యంలోని సమస్తమును కూడా సృష్టించిన దేవుడు కనుక ఆయన ఏదైనా చేయగలుగుతాడు అని నమ్మాడు. ఇంకా దేవుడు అంటాడు కదా అబ్రహాముతో, నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను నేను అని చెబితే నమ్మాడు అబ్రహాం. సుమారుగా 100 సంవత్సరాల వయసులో తన శరీరాన్ని చూసుకుని అతడు బలహీనపడలేదు. తన భార్య యొక్క పరిస్థితిని చూసి, వయసును బట్టి చూసి, ఆమె గర్భం ఉడిగిపోవడాన్ని బట్టి చూసి, స్త్రీ ధర్మం నిలిచిపోయి ఎన్నో సంవత్సరాలు అయిన దాన్ని బట్టి చూసి అతడు బలహీనపడలేదు. కానీ దేవుడు చేసిన వాగ్దానమును బట్టి బలం తెచ్చుకుంటా ఉన్నాడు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, ఒక వాగ్దానం దేవుడు మనకిస్తే ఈ వాగ్దానానికి ఇప్పుడు నా పరిస్థితికి ఏమైనా సెట్ అవుతుందా అని అనుకుంటాం. దేవుడు చేసిన వాగ్దానానికి ప్రస్తుతం నా జీవితానికి ఏమైనా మ్యాచ్ అవుతుందా అని అనుకుంటాం. కానీ అబ్రహాము అలా అనుకోలే. తన వయసు వైపు చూడలేదు, తన శరీరం వైపు చూడలేదు, తన భార్య వైపు చూడలేదు, తన భార్య పరిస్థితుల వైపు చూడలేదు. దేని వైపు చూసి బలం తెచ్చుకుంటున్నాడు అనంటే, దేవుడు చేసిన వాగ్దానమును బట్టి, విశ్వాసమును బట్టి బలం తెచ్చుకుంటా ఉన్నాడు. నమ్మకాన్ని బట్టి బలం తెచ్చుకున్నాడు. అసలు విశ్వాసమునకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు, ఆ వాగ్దానాల మీద నమ్మకం ఉంచుకున్నాడు. ఇంకా చెప్పాలంటే ఆ వాగ్దానమును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ చదువుతాను, మీరు వినండి. రోమాపత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, అబ్రహాము దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము పొందెను. మనం ఎలా బలం పొందుతున్నాం? నేను తప్పని చెప్పట్లేదు. ఉపవాసాలు చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తా ఉన్నాం,
ఆరాధనలు చేస్తూ ఉన్నాం, వాక్యం చదువుతూ ఉన్నాం, వాక్యం వింటూ ఉన్నాం, పరిచర్య చేస్తూ ఉన్నాం, పరిచర్యలు ఎంతో ఖర్చు పెడతా ఉన్నాం, దేవుని కొరకు ఏవో ఎన్నో చిన్న చిన్న త్యాగాలన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సరే, నేను వాటిని కాదనట్లేదు, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేనివల్ల నీకు బలం, ఒకవేళ అవన్నీ నువ్వు చేయలేకపోయినా, ఒకవేళ అవన్నీ కూడా నువ్వు చేసే పరిస్థితి నీకు లేకపోయినా, అవన్నీ చేయడానికి నీకు సానుకూలత లేకపోయినా, నేనేం చెప్పగలుగుతున్నానంటే, విశ్వాసం వలన బలం పొందేస్తావు. అంతే. దేవుని నమ్మడం వలన బలం పొందేస్తావు. ఆయన మాటల మీద విశ్వాసం ఉంచడం వలన బలం పొందేస్తావు. వయసు ఉడికిపోయిన ఆయనకి బలం ఎక్కడి నుంచి వచ్చిందండి? వయసు మళ్ళీ ఇద్దరు భార్యాభర్తలకు, ఆధారమే లేని భార్యాభర్తలకు, జీవితంలో పిల్లలు కనడానికి ఎలాంటి ఆధారమే సైన్స్ ప్రకారంగా లేని వృద్ధులకు ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే విశ్వాసం వలన. ఆ మాట నాకు చాలా నచ్చింది. విశ్వాసం వలన బలము పొందెను. బహుశా నాడు యేసుప్రభు శిష్యులకి ఈ విషయం అర్థమై ఉంటుంది. అందుకే వాళ్ళు చూసారా, యేసుప్రభుని ఏమడుగుతారు తెలుసా? అయ్యా మీ వెనకాల మేము ఉన్నాం, మీకోసం సమస్తం మేము విడిచిపెట్టాం, సరే మరి మా పరిస్థితి ఏంటి, ఏదైనా మాకేంటి లాభం అని అడిగే ఆ విషయంలో ఏమడుగుతున్నారు వీళ్ళంటే, లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో శిష్యులు ప్రభువుతో ఏమంటున్నారు తెలుసా? మా విశ్వాసము వృద్ధి పొందించుము అని అడిగారు. యేసుప్రభు వారికి చాలా సంతోషం వేసింది. భలే ఆ విషయం అడిగారు. వెరీ సింపుల్, నీకు ఆవగించేంత విశ్వాసం ఉన్నా చాలు, ఇక నువ్వు ఎంత బలం నీలో వస్తుందో నీకే తెలియదు అన్నట్టుగా ఆయన చెప్పాడు. ఆవగించేంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను లేపేంత బలం నీకు వస్తుంది, ఈ బండను లేపేంత బలం నీకు వస్తుంది. అది ఆయన చెప్పడంలో ఉద్దేశం. వీళ్ళు అడిగింది అది, విశ్వాసంలో మమ్మల్ని వృద్ధి పొందించండి. ఎస్, నేడు క్రైస్తవుడికి కావాల్సింది ఏంటంటే విశ్వాసం. క్రైస్తవుని యొక్క బలం విశ్వాసంలో దాగి ఉంది. క్రైస్తవుని యొక్క శక్తి విశ్వాసంలో దాగి ఉంది. మనం ప్రభుని అడగవలసింది ఏంటంటే విశ్వాసంలో బలం కావాలి. మనం అభివృద్ధి చెందవలసింది దేంట్లో అంటే విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. ఎదగవలసింది దేంట్లో అంటే విశ్వాసంలో ఎదగాలి. కొనసాగవలసింది దేంట్లో అంటే విశ్వాసంలో కొనసాగాలి. నిలవవలసింది దేంట్లో అంటే విశ్వాసంలో నిలవాలి. బతకవలసింది దేంట్లో అంటే విశ్వాసంలో బతకాలి. ఎందుకు తెలుసా? అందులోనే ఉంది బలం. నువ్వు బతకడానికి కావలసిన బలం అందులో ఉంది. నువ్వు నడవడానికి కావలసిన బలం అందులో ఉంది. నువ్వు పొందడానికి కావలసిన బలం దాంట్లో ఉంది. కాబట్టి నాటి ధ్యానం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. విశ్వాసాన్ని తేలిగ్గా చూడొద్దు. దేవుని వాగ్దానాన్ని నమ్ముదాం. దేవుని మాట నమ్ముదాం. ఆయన మాట తప్పనివాడు. ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించదు. దేవుడు గొప్పవాడు. నీకు మేలు చేసినా చేయకపోయినా గొప్పవాడు. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా గొప్పవాడు. నువ్వు అనుకున్నది జరిగించినా జరిగించకపోయినా గొప్పవాడు. ఇదే విశ్వాసం. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు, అననీయ, అజర్యా, మిషాయిలుగా పిలువబడుతున్న వాళ్ళు మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు, ఇది వాళ్ళు నమ్మారు. కానీ వాళ్ళకి ఏం తెలుస్తుందంటే ఈ క్షణంలో ఆయన మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, చావు ముందుంది, అయినా మేము ఏది నమ్మేమో మాకేం తెలుసో అదే మా విశ్వాసం, మేము దాన్ని నమ్ముతున్నాం. చూసారా ఎక్కడ వాళ్ళ బలం మొదలైందంటే రాజు ముందు మాట్లాడటంలో బలం మొదలైంది. ఎక్కడది ప్రభావితమైందంటే అగ్నిలో ప్రభావితమైంది. అగ్నిలో ఆ బలం యొక్క శక్తి విడుదలైంది. అగ్నిలో విడుదలైంది ఆ బలం యొక్క శక్తి. ఆ బలం ఎక్కడ కనపడిందంటే అగ్నిలో కనపడింది, అగ్ని గుండంలో కనపడింది. ప్రియులారా, భక్తి అంటే దీన్ని తప్పించి మిగిలినవన్నీ మనం చేస్తే అస్సలు పోయి కొసరి మాత్రమే ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి కొసర మీద కన్నా అసలు మీద మనం దృష్టి పెడితే మరింత తేలిగ్గా అయిపోతుంది, మరింత సులువుగా అయిపోతుంది. కాబట్టి మనం అందరం కూడా విశ్వాసం మీద దృష్టి పెడదాం, విశ్వాసంలో వృద్ధి పొందుదాం, విశ్వాసంలో ఎదుగుదాం, విశ్వాసంలో బలపడదాం, విశ్వాసంలో నడుద్దాం, విశ్వాసంలో నిలుద్దాం, విశ్వాసంలో వృద్ధి పొందుదాం, విశ్వాసాన్ని ప్రకటిద్దాం, విశ్వాసులుగా జీవిద్దాం. ప్రభు రాకడ
సమీపంగా ఉంది. ఆయన వచ్చేసరికి ఈ భూమి మీద విశ్వాసంలో ఉన్నవాళ్ళు కనబడరట. విశ్వాసం గలవారిని కనుగొందునా అన్నాడు. ఈ కడవరి దినాల్లో ఏది కరువైపోతుందో, ఏది ఎక్కువైపోతుందో, అసలు తగ్గిపోతుంది, కొసరు ఎక్కువైపోతుంది సమాజంలో, క్రైస్తవ సమాజంలో చూస్తూ ఉన్నాం మనం. మరింత మెలకు కలిగి, జ్ఞానం కలిగి, కొసరదానికంటే అస్సలు దాని మీద దృష్టి పెట్టి ప్రభు రాకడకి మనం సిద్ధపడదాం. మధ్యాకర్షణలో ప్రభుని ఎదుర్కోవడానికి రెడీగా ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఫలింపచేయునుగాక. ఆమెన్. దయగల మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, అయ్యా నైనా మేము ప్రార్థిస్తున్నాం దేవా, కనికరించండి, కృప చూపించండి. బలహీనులుగా ఉన్నాం దేవా, మమ్మల్ని విశ్వాసంలో నాయన వృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం లేకుండా నిన్ను మేము ఏ రకంగా కూడా సంతోషపెట్టలేము. మా కానుకల ద్వారానో, లేకపోతే మా పరిచర్య ద్వారానో, లేకపోతే మేము చేసే పని ద్వారానో, అయ్యా ఆరాధన ద్వారానో, ప్రార్థన ద్వారానో, ఉపవాసాల ద్వారానో మిమ్మల్ని సంతోషపెడుతున్నాం అనుకుంటే మేము ఒక రకంగా అమాయకంగానే ఉన్నామని మాకు అర్థమవుతుంది. నాయన నేను నమ్మకుండా, నీ అందు విశ్వాసం ఉంచకుండా, నీ వాగ్దానాలను దేవా నమ్మకుండా మేము ఏ రకంగా కూడా నాయన అభివృద్ధి పొందలేము. కనుక నాయన మమ్మల్ని అందరినీ కూడా విశ్వాసంలో బలపరచండి. ప్రతికూలమైన పరిస్థితుల్లో అబ్రహాము ఎలాగో నిన్ను నమ్మాడో, ప్రతికూలమైన పరిస్థితుల్లో అననీయ, అజ్రియా, మిషాయేల్ ఏ విధంగా నిన్ను నమ్మి నీ కొరకు సాక్షిగా నిలబడ్డారో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దానియేలు ఏ విధంగా అయితే నమ్మాడు దేవా, ఇదిగో అనేక మంది భక్తులు, అపోస్తులు ఏ విధంగా అయితే నిలబడ్డారో, మేము కూడా విశ్వాసము మూలంగా నిలబడి విశ్వాస సంబంధమైన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో, మా కుటుంబాల్లో మేము చూచుటకు, అనుభవించుటకు, చేయుటకు మమ్మల్ని ఆశీర్వదించమని, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలు తప్పక నెరవేరుస్తారని రూఢిగా నమ్ముచు వారిని బట్టి నిన్ను స్తుతించే మనసు మాకు దయచేయండి దేవా. ఇదిగో విశ్వాసానికి ఆధారమే లేనప్పుడు నమ్మి నిన్ను స్తుతించాడు. ఒకవేళ మేము నమ్ముతున్నాం కానీ దాన్ని బట్టి స్తుతించడానికి మాకు ఆలోచన రావడం లేదు. కనుక ఆయన నమ్మడం ఒకటే కాదు, అది నిజంగా నమ్మితే, మాలో ఉన్న విశ్వాసం నిజమైతే దాన్ని బట్టి నేను స్తుతిస్తాం. కనుకనైనా అలాగున నమ్మి స్తుతించే శక్తి మాకు దయచేయండి. అలాంటి ఒక బలాన్ని మాకు దయచేయండి. అలాంటి ఒక విశ్వాసాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.